20 years of excellence. Sun International Institute of Tourism and Management. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శ్. సో ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ ఓ రామ ఉన్నాడు అండ్ ఓ పక్క భామ కూడా ఉందన్నమాట. మేబీ హీరో క్యారెక్టరైజేషన్ పేరు రామ్ అని పెట్టారు. ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమో కనుక్కుందాం. నాతో పాటు డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్ ఉన్నారు. ఈవిడ జో సినిమాలో సుచిత్రగా మనందరికీ బాగా పరిచయం కదా, మాట్లాడద్దు. హాయ్ అండి, బాగున్నారా? హాయ్ మాలవిక గారు, బాగున్నారా? పర్వాలేదు. తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుంది. యా, ఓకే. ఏంటి ఇప్పుడు అంటే జో సినిమాలో చూసినప్పుడు కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ గర్ల్, రిజర్వ్డ్ కైండ్ ఆఫ్ గర్ల్. ఇందులో చూస్తే మొత్తం టార్చర్ చేసే ఎక్స్ట్రోవర్ట్ టార్చర్ చేసే ఉమెన్ లా చూచారు. ఏది రియల్ లైఫ్ లో కొంచెం సిమిలర్ గా ఉంటది మాలవికకి? ఐఎమ్ నాట్ దట్ సింపుల్ అండ్ ఇన్నోసెంట్. మిడిల్, I'll be in the middle maybe. I'm not torture. I won't torture anybody. Maybe only him. Not much. Yeah. Maybe a bit like Joe. Not this. This is completely different. మీ మీద ఒక మార్క్ వేసి వదిలేశారు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరన్నా భయపడి ఇన్ ఫ్యూచర్ ఓ మాలవిక విల్ బి డేంజరస్ గర్ల్ అని చెప్పి భయపడితే? అంత డేంజర్ సినిమాలో ఉండదు. దాన్ని ఇష్టపడతారు 100%. బా, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు ఉంటే బాగుండు కదా. అది జో టైంలోనే ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. ఇది వేరే కదా. ఇది ఇంకో వర్షన్. అంటే మనల్ని ముందుండి నడిపిస్తే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది అనేది, లవ్ ఉండొచ్చు బట్ మనల్ని ఒక గైడెన్స్ మనకుంటే ఎలా ఉంటుంది అనేది. దట్స్ సో ఏంటంటే మీ పేరు క్యారెక్టరైజేషన్కి పెట్టారు అంటే హీరో క్యారెక్టరైజేషన్కి ఎక్కడన్నా మీ కాలేజ్ లైఫ్ స్టోరీస్ అంటే ఓకే కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదైనా లవ్ స్టోరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? లేదు, అలాంటిది ఏం లేదు. యాక్చువల్లీ టైటిల్కి బాగుంటుంది కదా అని చెప్పేసి దానికి హీరో క్యారెక్టర్ కూడా అంతే. ఎక్కడ పర్సనల్ ఏం లేదు. టు బి ఫ్రాంక్, అంటే బేసికలీ రైటర్ ఎవరైనా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో విట్నెస్ చేసిందో లేదంటే ఎక్స్పీరియన్స్ చేసిందో అండర్లైన్ గా మన మైండ్ లో ఉంటది అందరికి. అంటే మనకు వచ్చే ఐడియాస్ కానీ మనం తీసే సినిమా కానీ అండర్లైన్ గా వాళ్ళ మైండ్ లో ఉంటేనే రాయగలుగుతారు. సో మేబీ ఉండొచ్చు కొన్ని. ఓకే, ఉండొచ్చు అంటే చూసి ఉండొచ్చు అంటారా? యా, ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు మోస్ట్లీ. అంతే కదా. ఎక్స్పీరియన్స్ తక్కువ బట్ డన్. ఓకే, సో మాలవిక గారు, హౌ ఇస్ టాలీవుడ్? ఎలా అనిపించింది? స్ట్రైట్ ఫస్ట్ డెబ్యూ కదా, తెలుగు ఫిల్మ్. ఇంట్రడ్యూసింగ్ మాలవిక మనోజ్ సత్యభామ. I'm happy. I don't know much about the industry yet. Have to see after this. అంటే మీరు ప్రీవియస్గా మలయాళం అండ్ తమిళ ఇండస్ట్రీస్ చూసారు కాబట్టి, సో మన రాము గారి విషయంలోనే చూద్దాం. ఎలా ఉంది? ఏమైనా కంపారిటివ్లీ వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ రాము గారితో సిమిలారిటీస్ ఏమన్నా కనిపించినాయా? ఏమన్నా కొంచెం యూనిక్ థింగ్ ఏమన్నా ఉన్నాయా ఇందులో? I don't know. Actually, this team is like a family actually. Touchwood, all the team I have worked with was good. So I didn't have any pressure or anything. For this film, what I had a bit pressure was the language barriers. Other than that, but he have helped me a lot in that. The team have helped me a lot. So I think he was very helpful to me, and because of him I got this film. He is the reason I am doing it. This kind of an important role. Asala, how did you land in Obama Ayurama andi? I think he watched Joe and then Joe. He contacted. Okay. జో మీకు ఎలా నచ్చిందో నాకు అలాగే నచ్చింది. అరే ఇది ఎవరో బాగుంది, సరే ఈ క్యారెక్టర్ థింక్ చేస్తే బాగుంటుంది. అంటే లైక్ నేను పర్ఫార్మెన్సెస్ బేసిక్గానే ఇప్పుడు సుహాస్ అయి ఉండొచ్చు, తను బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, అండ్ లైక్ మాలవిక, అనిత గారు, అలీ గారు అండ్ సమ్ ఉన్న వాళ్ళ అందరూ. ఓకే, సో సార్ ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? అంటే మాకు మారుతి గారు ప్రతిరోజు పండగ సినిమాలో మీరు వర్క్ చేశారు అని తెలుసు. బిఫోర్ కూడా ఉన్నా, ప్రతిరోజు పండగ ముందు కూడా ఆయన దగ్గర ఉన్నా. అదే లాస్ట్ మూవీ టు బి ఫ్రాంక్ ఆయన దగ్గర. దాని తర్వాత హిట్ శైలేష్ గారి దగ్గర 3 ప్రాజెక్ట్స్. దెన్ హిట్ 2 జరిగేటప్పుడే నాకు ఫైనల్ అయింది ఈ ప్రాజెక్ట్. సైంధవ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేసాం. ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీ జర్నీ? అంటే ఇంటి దగ్గర పెట్టి సర్దుకుని వచ్చేస్తారు కదా బ్రీఫ్ కేసు, అలా అది 10 years బ్యాక్ అండి. ఇంటి దగ్గర కాదు, ఇక్కడ హైదరాబాద్లోనే. ఇక్కడే MBA కంప్లీట్ చేసి ఇక్కడే బ్యాంక్లో మేనేజర్ చేస్తున్నా.
ఆల్ ఆఫ్ సడన్ ఈ సినిమాలు ఇంక నా వల్ల కాదురా ఈ జాబ్లో అని చెప్పేసి అన్నీ పక్కన పడేసి ఇంట్లో కూడా చెప్పకుండా ఇండస్ట్రీకి వచ్చేసారు. 9 years బ్యాక్ అంటే బ్యాంక్ మేనేజర్కి చాలా డిమాండ్ కదా సార్. 10 years బ్యాక్ ఇప్పుడైతే బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ హెడ్, వాడెవర్. బట్ థింగ్ ఏంటంటే సినిమా పిచ్చి ఉంటే ఏదున్నా ఏం చేయలేం కదా. ఏ బ్యాంక్ సార్? ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే. సో సినిమా పిచ్చితో ఇటు రావాల్సి వచ్చింది. ఎందుకో మారుతి గారు కూడా ఇమీడియట్గా వచ్చేనా అన్నారు. యా, అలా జరిగింది. నైస్. ప్రతిరోజు పండుగనండి ఇప్పుడు? అలాంటిదేగా, ఇది వేరే వర్షన్ అనుకో. కొంచెం సత్యభామ కైండ్ ఆఫ్ ప్రతిరోజు పండుగ. యా, దాన్ని టు బి ఫ్రాంక్ అందరి సైడ్ నుంచి ఎటు చూస్తున్నా కొంచెం భయపడుతూ వర్క్ చేయాలి అండ్ భయపడుతూ రిలీజ్కి వెళ్ళాలి, అదైతే ఉంది. సో మీరు టీనేజ్ జస్ట్ క్రాస్ చేసినట్టున్నారు. మీ టీనేజ్ జస్ట్ 20s లో ఎంటర్ అయ్యారు, రైట్? 21 within. నేను అయిపోయినట్టేలేండి, 19తో అయిపోయింది కదా, 20-21. అంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చినప్పుడు నాకు తెలిసి 17 హార్డ్లీ అంతే ఉంటాయండి. అప్పుడు కాదు, ఫస్ట్ ప్రాజెక్ట్ 2022 అండి. Will be, I was in 10th అంటే అరౌండ్ 15 years. అమ్మా, అప్పుడే టీనేజ్ 15-16. 5 years. 16. అమ్మా, ఇప్పుడు టీనేజ్ లో మనం టీనేజ్ లో ఏమీ చూడలేదు. టీనేజ్ లో చదివేసింది, సినిమా చదివేశారు ఆల్మోస్ట్. జనాల్ని కూడా అంటారా? చాలా మెచ్యూర్డ్ అవుతాను. సో మీరు తెలుగు కల్చర్లో, ఈ తెలుగు కల్చర్లో ఏదన్నా మీకు యూనిక్గా అనిపించిన థింగ్ ఏంటి అసలు? నచ్చిన ఎగ్జైటింగ్గా అనిపించిన థింగ్ ఏది ఇక్కడ కల్చర్, తెలుగు కల్చర్లో? I don't know. సార్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదా మీకు అసలు? చెప్పలేదా? కల్చర్ని ఇంట్రొడ్యూస్ చేయలేదా మీకు పిలిచి? వాళ్ళ దాంట్లోనే ఉంటారు, మనం ఏం చెప్పినా ఏం చేసినా ఇంటికి వచ్చి కేరళ కల్చర్స్. మీరు సౌదీ? అదే కరెక్ట్. యు ఆర్ ఫ్రమ్ సౌదీ, రైట్? No, I was brought up there. But yeah, born here. Born in Kerala. నైస్. యా, ఓకే. అంటే బేసికల్లీ లైఫ్ ఈజ్ లైక్ అంటే లెర్నింగ్ ప్రాసెస్. మీరు ఓబామా అయోరామా నుంచి ఏం నేర్చుకున్నారు అసలు? వాట్ హ్యావ్ యూ లెర్న్డ్? To come out of my comfort zone. The most important thing I learned is that, because in this everything was something which is out of my comfort zone. The language was, I had the language barriers, the costume, the acting, everything was different. So but somehow they helped me and I managed to do it. But yeah, it is a new experience. I think you haven't experienced this song. అంటే ఇలాంటి మ్యారేజ్ వెడ్డింగ్ సాంగ్ మీరు ప్రీవియస్ వర్క్స్ లో ఎక్కడ లేనట్టుంది. I did one, but it's not released yet. Okay. But yeah, both was at the same time only. ఓకే, 2 సాంగ్స్ ప్యారలల్ గా వచ్చినాయి అనమాట, వెడ్డింగ్ సాంగ్. ఓకే. అంటే మేబీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా మ్యారేజెస్ చేసుకుంటుంటే వాళ్ళ సీడీలో వాళ్ళ దాన్ని ఏమంటారండి, వాళ్ళ మ్యారేజ్ ప్రాజెక్ట్ లో ఉంటుంది ఖచ్చితంగా ఈ సాంగ్. బాగుంది సాంగ్ అయితే, చాలా బాగుంది. బట్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేలా చేశారంట. నేను అవుట్ ఆఫ్, మరి ఆవిడేమన్నారంటే నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎలా బ్రతకాలని నేర్చుకున్నాను. లైఫ్ స్టైల్ బయటకు వచ్చింది. పర్వాలేదు, చెప్పండి, పర్వాలేదు. Discomfort, the language is pakka. Yes. We are coming to a new place with, I had zero, like I don't know anybody here. I just met him once and I came for the shoot. So I had this fear inside me, like we don't know anybody. We are coming to a new industry, to a new place. I had this, but after meeting them, it was like a family. So after that, I was very comfortable with the team. But while doing the shoot, I had some things which were, especially the language and all. But somehow I managed, yeah. బట్ అంటే మీరు డైలాగ్స్ చెప్తున్నప్పుడు మీరు మీనింగ్ తెలుసుకుంటారా? వాట్ ఈస్ దట్ మీనింగ్? ఏది ఒక డైలాగ్ చెప్పండి విత్ మీనింగ్. With meaning, I don't know dialogue. Meaning I can tell you, but I don't know the dialogue. అప్పుడే మర్చిపోయింది, నెక్స్ట్ డేనే గుర్తుంది. ఇప్పుడు మాకులాగా నైట్ బ్యాటింగ్ అనమాట, ముందు చదువుకోవడం, ఎగ్జామ్ రాసేయడం, వదిలేయడం. వన్ డే ఎగ్జామ్స్ కూడా అలాగే రాసేది. వన్ డే ఎగ్జామ్, ముందు రోజు ప్రిపేర్ అవటం, ఎగ్జామ్ రాయటం. స్మార్ట్ పీపుల్ ఎలాగ ఉంటారండి మాలాంటి? Because the day before that I'll be here shooting. ఎగ్జామ్ కి ముందా? మధ్యలో ఎగ్జామ్స్ అప్పుడు పంపించు. Don't write exam, come, we'll shoot. What you'll do with the degree certificate? My God, very harsh. Very harsh. నిజమే అనుకుంటారు తల్లి, అలా ఏం లేదు, కంఫర్ట్ గానే ఎగ్జామ్ రాసి. చాలా మంది ఆల్రెడీ చెప్తున్నారు ఇండస్ట్రీ గురించి, ఇలాగా కఠినాత్ములు ఉన్నారు అక్కడ. అంత కఠినంగా లేదు. యా, బట్ సూపర్. అంటే ఏ వర్డ్స్ నేర్చుకున్నారు? వాట్ ఎనీ 3 words చెప్పండి, తెలుగు వర్డ్స్.
తిన్నారా ఏ హీరోయిన్ అడిగినా తిన్నావా బాగున్నావా బాగున్నా ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు? ఏ చెప్తారు కదా, అడగడం వేస్ట్. నెక్స్ట్ స్నానం స్నానం మీన్స్ దీక్షాభరణం ఓకే 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 బాగానే తెలిసిందా, పర్వాలేదు ఇవిడ కొంచెం ఏదో నాన్న దాకిలింది. ఇంకో వర్డ్ ఎక్స్ట్రా నేర్చుకున్నారు మామూలుగా ప్యారల్స్గా. యా బట్ సార్ ఇప్పుడు మీ విషయానికి వస్తే అంటే మీ మీద ఎవరి ఇంపాక్ట్ ఉంటుందండి? మీరు తీసిన సినిమా ఫస్ట్నే ఒక చాలా మంది రచయితలు చెప్పేది ఏంటంటే, కొంతమంది రచయితలు మాటలు పుట్టిందే ఆడవాళ్ళని వర్ణించడానికి ఈ కైండ్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు అలాంటి వర్క్స్ ఎక్కువ రాస్తూ ఉంటారు కాబట్టి పొయిటిక్గా. కొంతమంది ఏంటంటే కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. కొంతమంది ఎక్కువ క్రైమ్, మీరు హిట్ వర్షన్లోకి వెళ్ళారు అండ్ ఇటువైపు మారుతి గారి వర్షన్లోకి వెళ్ళారు. మారుతి గారి బోల్డ్ ఉంది, ఒకవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. సో మిమ్మల్ని ఎక్కువ ఇంపాక్ట్ చేసిన కథలు ఏంటి అసలు? కథలంటే యాక్చువల్లీ నాకు బాగా ఇష్టం పూరి గారు. పూరి ఇప్పటికీ నా ఆఫీస్లో ఫోటో ఉంటుంది, పూరి గారి ఫోటో ఉంటుంది. అండ్ దాసరి గారి మూవీస్ కూడా. అంటే దాసరి గారు డైరెక్టర్ అంటే ఏంరా అనే ఫీల్ ఉంటుంది అనమాట. అంటే ఒకే రోజు ఆయన 4-5 సినిమాలు డైరెక్షన్ చేయడం ఏంటంటే, ఒక సీన్ తీయాలంటే నేను అల్లాడిపోతున్నాను. 4-5 మూవీస్ డైరెక్షన్ చేసాడు, అందులో ఆయన యాక్ట్ చేస్తూ. అదే మిరాకిల్ ఆ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండటం అనేది. సో ఆయన ఇంపాక్ట్ అంటే ఇలా ఉండాలి డైరెక్టర్ అనేది. అండ్ పూరి గారు ఎనీవేస్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి నీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అంటే పూరి గారి పేరే చెప్తారు. ఇక దాని గురించి వేరే ఎక్కువ డిస్కషన్ కూడా అవసరం పడలే. సో అది మీరేంటి ఇందులో ఏమన్నా చిన్న క్యామియో ఏమన్నా చేశారా? అంటే ఓ టీంలో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటా అంతే. అంటే ఫ్యూచర్లో ఈ ఆలోచన ఉందా? అసలు లేదు, జీరో. అంటే మీ రోల్ మోడల్ దాసరి గారు, ఆయన ఎలా చేసినప్పుడు పూరి గారు కూడా ఉన్నారు కదా, ఆయన ఏం చేయలేదే. బట్ నాట్ జీరో. యా నైస్. సో ఇప్పుడు మీ విషయానికి వస్తేనండి, బేసికల్లీ కమర్షియల్ ఛాలెంజెస్ ఉంటాయి. కమర్షియల్గా ఫిల్మ్ సక్సెస్ అయితే న్యూ డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి, న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి చేతిలోకి. బట్ ఆర్టిస్టిక్ ఒక దాన్ని ఏమంటారు, సాటిస్ఫాక్షన్ ఒకటి కావాలి. రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యూ నీడ్ కమర్షియల్ సక్సెస్, అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు సాటిస్ఫై యువర్ ఆర్టిస్టిక్. Actually, I only take the films which I feel I'll be satisfied with the film. I don't just take that I don't have any films, I'll just take this. Or the other members of the film or the crew is good, I'll take this. No, if I like the film, the story, if I like it, then only I'll take it. So I never had that challenge of like thinking that way. How many projects have you rejected till date? Rejected will be many. I don't. Yeah. వెరీ గట్సీ. అంటే మీరు అంటే ఐ మీన్ ఇంకా మీకు చాలా ఉంది కదా, వెన్ యూఆర్ అట్ 21 ఇంకా మీకు చాలా లైఫ్ ఉంది. ఇప్పుడే మీరు రిజెక్షన్లో ఉన్నారంటే, రిజెక్ట్ చేస్తున్నారంటే. Because I feel just to do the good ones, we shouldn't like waste our energy doing many, and if we are not happy with it, it's not useful, no. So yeah. అంటే మీరు లీడ్ రోల్ అనేది మైండ్లో ఉంటుందా, లేదు ఒక్కొక్కసారి కొన్ని చిన్న కీ రోల్స్ ఉంటాయి, వెరీ ఇంపాక్ట్ అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి? Yeah, if I won't say I should be the heroine of the film, but if the character is well, if the people will love that character or whatever it is, if it's a negative shade also, if the character is important, they'll remember me, I'll do it. So yeah. నైస్. సో మీరు ఎప్పుడైనా రిజెక్షన్ ఫేస్ చేశారా ఏదన్నా ఒక మీ లైఫ్లో? హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ రిజెక్షన్ మేబీ that shaped you till date? I don't know. Mostly no, I think. ఎర్లీ డేస్లో? No. యాక్సిడెంటల్ యాక్టర్సా? Yeah. ఓకే, వెరీ ప్యాషనేట్. ఎలా కాదు, No. యాక్సిడెంటల్. I wanted to be like, we all will have that while seeing a film or while seeing a song, we'll feel like we also have to do something like this. I had this from a very young age, but I never thought I'll be an actor. I used to be like, I got my first when I was in 10th something, and I told no, I don't want to do, because I was so young. I didn't wanted to do films at that age and all, but after doing, I felt nice, I liked it, then I started doing it. So I didn't get any rejections in the industry. I didn't actually. అదే అందుకే మీరు రిజెక్ట్ చేస్తున్నారు మీరు. బట్ మీకు ఏమైనా స్టబర్నెస్ ఉందండి? అంటే ఏమైనా కొంచెం మొండిగా ఉంటారా? నాకు ఈ హీరోయిన్ కావాలంటే నాకు ఆ హీరోయినే కావాలి, అలా ఏం లేదండి, నాకు ఆ కూల్ డ్రింకే కావాలన్నట్టు. అంటే మీరు డైరెక్ట్ మలయాళీ యాక్ట్రెస్ దగ్గరికి వెళ్ళిపోయారు కదా, అంటే కొంచెం కొత్తగా ఉంటుంది ఈ క్యారెక్టర్, అలాంటిది కొత్త ఫేస్ అయితే బాగుంటుంది అని. సో అందుకనే అంటే ఈవిడ్ని కాంటాక్ట్ అవ్వడం అది ఈజీ ప్రాసెస్ అయినా మొత్తం అంతా? ఈజీ అంటే త్రూ మేనేజర్ వెళ్ళాము. బట్ నేనే వెళ్ళి కథ చెప్పి 3 hours కూర్చొని. మీరు కేరళ వెళ్ళారా? యా కేరళ వెళ్ళి 3 hours. చాలా డిమాండ్ ఉంది. డిమాండ్ యాక్టర్సే.
సార్ సత్యభామ రియల్ లైఫ్ లో ఓకే ఏమైనా అన్నారా మొత్తం విని ఆవిడ ఎక్స్ప్రెషన్ ఒకటి చెప్పండి ఎలా ఇచ్చారో మీకు తెలిసిపోతుంది కదా చెప్తున్నప్పుడే. అంటే సగం నిద్రపోతుందా అనే ఫీల్ వచ్చింది, బట్ ఓకే ఫైన్. మొత్తం he ordered some coffee or something. He's not drinking it and he's not allowing me to have mine also. మనం నేరేషన్ లో ఉన్నట్టు ఉన్నాం కదా, ఆ టెన్షన్ He'll say something. I'll be like, okay. I finished my college and came directly. I was sleepy and was tired, I was hungry all. He's not stopping for 3 hours. He's keep on saying. I was like, okay, sorry, okay, I'll sit, I'll listen. Okay, I was like this, okay. బట్ అంటే మీరు మీ మైండ్లోనే ఎలాగ ఉన్నట్టుంది కదా బేసికల్లీ. అంటే సుహాస్ గారిని ఇప్పటి వరకు కొంచెం ఏదో సాఫ్ట్ కార్నర్ యాడ్ చేసేద్దాం, ఏదో ఒక బ్లాక్ కలర్ గురించి డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్ పాత సినిమాల్లో, కొంచెం పాత సినిమాల్లో. మీ దగ్గర మాత్రం మీరు చాలా హ్యాండ్సమ్ గా చూపించారు. ఒక నార్మల్ గుడ్ లుకింగ్ గాయ్ ఎలా ఉంటాడు అన్నట్టు చూపించారు. ఎక్కడ డిస్క్రిమినేషన్, మిడిల్ క్లాస్ కామన్ బాయ్ ఎలా ఉంటాడో అదే క్యారెక్టర్ అంతే మీరు మైండ్ లో ఫస్ట్ నుంచి ఇలాంటివి అండి. ఫస్ట్ తిన్న ఎలా చూపించాలి ఈ కైండ్ ఆఫ్. మలయాళంలో కూడా చూస్తారు. మీకు అర్థమైందా ఏమన్నారు? వాట్ డిడ్ హి సే? Fan base or అసలు ఏంటంటే అంత ఫ్యాన్ బేస్ ఆవిడకి అర్థమైనా కూడా ఓకే నాకు ఉందిలే చెప్పడం ఏముంది, వికీపీడియా చెబుతుంది అన్నట్టు కూర్చున్నారు ఆవిడ. అంటే రెగ్యులర్ గా జరిగేదాన్ని పెద్దగా పట్టించుకోరు కదా. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు నన్ను ఎవడన్నా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే అమ్మాయ అని చెప్పేసి ఆటోగ్రాఫ్ ఇస్తా. వాళ్ళకి అలా ఉండదే, రోజు 100 మంది వెంట పడుతుంటే ఇది అనే సెన్స్ లో ఉంటది కాబట్టి అలా ఉంది. బాబు అమ్మాయిల వెంట పడకండి బాబు, కొంచెం మమ్మల్ని కన్సిడర్ చేస్తారు బాబు అని చెప్పాలి మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.